ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఇంకా కొనసాగుతుండటంతో హైదరాబాద్లోనూ హై అలర్ట్ టెన్షన్ నెలకొంది. ఖమేనీ మృతిపై నిన్న ఓల్డ్ సిటీలో షియా ముస్లింలు నిరసన చేపట్టారు. దాంతో సెక్యూరిటీ కారణంగా యుఎస్ కాన్సులేట్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. కాన్సులేట్ చుట్టూ దాదాపు 50 మంది పోలీసులతో భద్రత కల్పించారు. ఇక యుఎస్ కాన్సులేట్ దగ్గర సెక్యూరిటీ గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. ఇరాన్, అమెరికా అలాగే ఇజ్రాయెల్కు సంబంధించినటువంటి యుద్ధ వాతావరణం ఇంకా కూడా కొనసాగుతూ ఉంది. ఇప్పటికే ఇజ్రాయెల్ పైన అలాగే ఏదైతే గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి యుఎస్కు సంబంధించినటువంటి ఆ బేస్ క్యాంపులు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా ఇజ్రాయెల్ విరుచుకుపడుతూ ఉంది మిసైళ్లతోటి. ఇప్పటికే ఇరాన్కు సంబంధించినటువంటి సుప్రీం లీడర్ మొత్తం ఖమేనీ కూడా హతమైపోయినట్టుగా కూడా వార్తల్లో మనం అందరం కూడా చూసాము. దీనికి సంబంధించి ఇటు హైదరాబాద్లో కూడా కొంత హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఇప్పటికే నిన్న అటు ఓల్డ్ సిటీలో కూడా షియా ముస్లింల సంబంధించినటువంటి మత పెద్దలు కావచ్చు, ఆ తెగకు సంబంధించినటువంటి చాలామంది ముస్లింలు ఇటు ఖమేనీ మృతి పట్ల వాళ్ళు తీవ్ర దిగ్భ్రాంతిని కూడా వ్యక్తం చేస్తూ రోడ్లెక్కి నిరసన కూడా తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనము గచ్చిబౌలికి సంబంధించినటువంటి యుఎస్ కాన్సులేట్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ కూడా కొంత వాతావరణం అయితే కొంత గందరగోళంగానే ఉందనే చెప్పాలి. ఎందుకంటే నిరసనకారులు ఎవరైనా వచ్చి ఇక్కడ నిరసన తెలిపేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది గచ్చిబౌలి పోలీసులు. సో ఇప్పటికే ఇరాన్లో చూసుకున్నట్లయితే సుమారుగా మొత్తంగా కలుపుకున్నట్లయితే 360కి పైగానే ప్రజలు మరణించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటు యుఎస్ అలాగే ఇజ్రాయెల్కు సంబంధించినటువంటి దాడుల్లో కేవలం ఒక్క పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులే 160 మందికి పైగా చనిపోవడం అనేది పూర్తిగా ఇరాన్లో ఎంత శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశం అయితే పూర్తిగా మాయమైపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఇరాన్కు సంబంధించినటువంటి సుప్రీం లీడర్ ఖమేనీతో పాటు అక్కడ ఉన్నటువంటి ఏదైతే రక్షణ శాఖకు సంబంధించినటువంటి మంత్రితో పాటు అలాగే రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ కూడా మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఏం జరగబోతోంది ఇరాన్లో అనేటువంటి పూర్తిగా ఒక ప్రశ్న అయితే ఉత్పన్నమవుతుందనే చెప్పాలి. సో దీనికి సంబంధించి ఇటు హైదరాబాద్లో కూడా యుఎస్ కాన్సులేట్కు పెద్ద ఎత్తున భారీ బందోబస్తుని ఏర్పాటు చేసి ఇక్కడ ఎవరినైనా సరే కాన్సులేట్ లోపలికి వెళ్ళేటువంటి వారిని క్షుణ్ణంగా అయితే పరిశీలిస్తూ ఉన్నారు. ముఖ్యంగా అటు పార్కింగ్ దగ్గర నుంచి ఇటు కాన్సులేట్ వరకు వెళ్ళేటువంటి వాళ్ళందరినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి మాత్రమే లోపలికైతే అలో చేస్తూ ఉన్నారు. ఈవెన్ మీడియాకు సైతం లోపలికి అలో చేయనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ముఖ్యంగా ఇక్కడ చాలామంది యుఎస్కి సంబంధించినటువంటి వాళ్ళు అధికారులు అయితే ఉంటారు. కౌన్సిలర్ జనరల్ అని, అలాగే కౌన్సిలర్ చీఫ్ అని, అలాగే మేనేజ్మెంట్ ఆఫీసర్స్ కావచ్చు, అలాగే పొలిటికల్ అండ్ ఎకనామిక్ చీఫ్స్ కావచ్చు, అలాగే పబ్లిక్ అఫైర్స్కు సంబంధించినటువంటి ఆఫీసర్స్ కావచ్చు, వీళ్ళందరూ ఉంటారు. కాబట్టి సో లోపల ఎవరైనా లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా వారిని ముందే అడ్డుకునేందుకు తెలంగాణ పోలీసులు అలాగే యుఎస్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ సిబ్బంది కూడా సిద్ధంగా ఉన్నట్టుగా అయితే మనకి కనిపిస్తూ ఉంది. సో నానక్రామ్ గూడలో ఉన్నటువంటి ఈ యొక్క యుఎస్ కాన్సులేట్ సుమారుగా 200 మీటర్ల వరకు కూడా పోలీసులు పర్యవేక్షిస్తూ ఉన్నారు. అక్కడ విప్రో సర్కిల్ దాటిన తర్వాత కూడా పూర్తిగా బ్యారిగేడ్స్ వేసి పోలీసులు అయితే అందరినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ పార్కింగ్ దగ్గర నుంచి లోపలికి వెళ్ళేటువంటి వరకు కూడా పూర్తి రక్షణ చర్యలు అయితే చేపట్టారు. అక్కడ వజ్రాకు సంబంధించినటువంటి 207 వెహికల్ కూడా మనకు అక్కడ విజువల్స్లో కనిపిస్తూ ఉంది. సుమారుగా 50 మంది వరకు కూడా పోలీసులను కాన్సులేట్ చుట్టూ కూడా సెక్యూరిటీగా అయితే ఉంచారు. సో అనంతరం ఎవరైతే కాన్సులేట్లోకి వీసా పర్మిట్కు సంబంధించినటువంటి వీసాకు సంబంధించిన విషయం మేర లోపలికి వెళ్తారో సో వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అలాగే వారి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే లోపలికైతే అలో చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్టు ప్రసాద్తో విజయ్, బిగ్ టీవీ, నానక్రామగూడెం.